ఉత్తంకుడు పౌష్య మహారాజు దగ్గర కుండలాలు తీసుకుని బయలుదేరి వెళ్తున్నాడు. ఆయన వెళుతూ ఉంటే తక్షకుడు ఒక నగ్న రూపంలో సన్యాసిలాగా ఆయన వెంబడిస్తున్నాడు. ఆయనకి కనబడకుండా రహస్యంగా దాక్కుని ఆ కుండలాల్ని తస్కరించాలని ఉద్దేశం ఉంది కదా, ఆల్రెడీ మహారాణి హెచ్చరించింది కదా. ఈయన ఆ హెచ్చరిక గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా కుండలాలను తీసుకుని వెళ్తున్నాడు. తక్షకుడేమో ఆయన వెనకమాల నగ్న శరీరంతో ఆయన వెనకమాల తిరుగుతూ ఉన్నాడు. సాయం సంధ్య అయింది. సంధ్యావందనం చేసుకోవాలని ఒక పవిత్ర స్థలంలో నది చెరువు ఒడ్డున ఆ కుండలాలను పవిత్ర స్థలంలో పెట్టి ఈ కాలువలోకి దిగి తన సంధ్యావందన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాడు. ఈ లోపున అవకాశం దొరికింది కదా, ఎప్పుడెప్పుడు వాటిని తస్కరించాలా అని చూస్తున్నటువంటి తక్షకుడు ఆ కుండలాలను తీసుకుని వెంటనే పారిపోవటం మొదలుపెట్టాడు. అది చూసిన ఉత్తంకుడు అతని వెనకమాల పడుతున్నాడు. ఒక ఆయుధాన్ని తీసుకుని ఈ ఉత్తంకుడు తక్షకుడు వెంట పరిగెడుతుంటే ఆ నగ్న శరీరం నుంచి సర్పరూపంలోకి వచ్చి ఆయన పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఈ ఉత్తంకుడు ఆయన ఎటైతే వెళ్ళాడో ఆ ప్రదేశంలో తవ్వటం మొదలుపెట్టాడు. అది ఆయనకున్నటువంటి గురుభక్తికి మెచ్చి ఇంద్రుడు ఆ ఆయుధానికి శక్తి ఇచ్చాడు. దానితో ఆయన కూడా చాలా వేగంగా ఆయుధంతో తవ్వుకుంటా పాతాళ లోకంలోకి వెళ్ళాడు. అక్కడ వెళ్తే అది సర్పాలు ఉండేటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్ళి ఆ సర్పదేవతలందరినీ చక్కగా ప్రార్థన చేశాడు. కానీ మిగతా సర్పదేవతలు సంతుష్టులైనా తక్షకుడికి మాత్రం సంతృప్తి కలగలేదు. ఆ కుండలాలను కూడా తెచ్చేయలేదు. సమయం మించిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూర్చుని చూస్తున్నాడు. ఆ పక్కన ఇద్దరు స్త్రీలు తెలుపు నలుపు దారంతో ఒక వస్త్రాన్ని నేస్తున్నారు. మళ్ళా దాని పక్కనే ఒక 12 ఆకులు ఉన్నటువంటి ఒక చక్రం ఉంది. దాన్ని ఇద్దరు పిల్లలు తిప్పుతున్నారు. దాని పక్కన ఒక అశ్వం, దాని పక్కన ఒక దివ్య పురుషుడు ఉన్నారు. ఇవన్నీ చూసి వాళ్ళందరినీ స్తోత్రం చేశాడు. ఆ దివ్య పురుషుడిని కూడా స్తోత్రించాడు. తనకు వచ్చినటువంటి భాషలో అతను ఒక దేవుడిగా భావించి వాళ్ళని మంచిగా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రానికి మెచ్చి ఆ దివ్య పురుషుడు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఈ నాగులందరూ నా వశం అవ్వాలి, ఇలా నా కుండలాలు తీసుకెళ్ళాడు, అవి నాకు కావాలి అన్నాడు. అయితే ఈ అశ్వం చెవిలో గట్టిగా ఊదు అని చెప్పాడు. ఆయన ఆ అశ్వం చెవిలో గట్టిగా ఊదేటప్పటికీ పొగలతో కూడినటువంటి అగ్నిజ్వాలలు బయటకు వచ్చింది. ఆ అగ్నిజ్వాలలు బయటికి రావడంతో ఎక్కడ నాగలోకమంతా దహించుకుపోతుందేమో అనే భయంతో తక్షకుడు ఆ కుండలాలను తీసుకొచ్చి ఉత్తంకుడికి ఇచ్చేశాడు. అవన్నీ తీసుకుని ఆ మహాపురుషుడికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి బయలుదేరుతుంటే సమయం ఆసన్నమైంది. ఈరోజే గురుపత్ని చెప్పినటువంటి సమయం, భోజనాలకి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఉంటారు. నేను వెళ్ళడానికి సమయం సరిపోదే, చాలా ఆలస్యం అయిపోతుంది, సమయానికి చేరలేకపోతాను, ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ దివ్య పురుషుడే ఈ అశ్వం మీద వెళ్ళు, నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశానికి నీకు అనుకున్న సమయానికల్లా నిన్ను అక్కడికి చేరుస్తుంది, ఈ అశ్వం మీద వెళ్ళు అని చెప్పి ఆ అశ్వాన్ని కూడా కానుకగా ఇస్తాడు. దాని మీద వెళ్ళి గురుపత్నికి కుండలాలని సమర్పిస్తాడు. అవి ధరించి గురుపత్ని తన కోరికను నెరవేర్చుకుంటారు. తర్వాత గురువుగారు అడుగుతాడు, పౌష్య మహారాజు రాజ్యము మన ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉంది కదా, నీకు ఎందుకు ఇంత ఆలస్యమైంది, అసలు ఏం జరిగింది చెప్పు అన్నారు. అప్పుడు చెప్తాడు, గురువర్య, నేను వెళ్ళేటప్పుడు దారిలో నాకు ఇలా ఒక ఎద్దు, దాని మీద కూర్చుని ఒక దివ్య పురుషుడు కనిపించాడు. ఆ ఎద్దు పేడను తినబన్నాడు. నేను అంత ఇష్టపడకపోయినా మీరు చేస్తారని చెప్పేటప్పటికి నేను తిన్నాను. ఏంటి అసలు దానిలో నా ఆంతర్యం అంటే, ఆ ఎద్దు ఎవరో కాదు, ఐరావతం. దాని మీద కూర్చున్నటువంటి ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు. నీవు తిన్నటువంటిది గోమయం కాదు, అది అమృతము అని చెప్పాడు. ఆ ఇంద్రుడు నేను ఇద్దరం మంచి స్నేహితులము. నువ్వు నా శిష్యుడు అవటం వల్ల నిన్ను తను కనికరించాడు. అది కాక నువ్వు వచ్చింది గురుపత్ని పని మీద, గురుసేవ గురుదక్షిణ సమర్పించటానికి కదా, అందుకు నీకు తను సహాయం చేశాడు. జరగబోయే విషయం ముందుగా తెలుసు కాబట్టి నీకు అమృతాన్ని ఇచ్చి నాగలోకంలో నీకు ఎటువంటి ప్రమాదం లేకుండా నిన్ను రక్షించాడు. నీకు నగ్న వేషంలో తిరిగినటువంటి వ్యక్తి తక్షకుడు కుండలాలను తీసుకువెళ్ళాడంటే, నేను అక్కడ కూడా నాగలోకంలో కూడా 2 విచిత్రాలు చూశాను. ఇద్దరు స్త్రీలు తెలుపు నలుపు దారంతో ఒక వస్త్రాన్ని నేస్తున్నారు. అదేంటి అంటే అవి 2 రాత్రి పగలు అనేటువంటివి. ఆ 12 ఆకులు 12 నెలలు తిప్పుతున్నటువంటి 6 బాలురు 6 ఋతువులు. అక్కడ నువ్వు చూసినటువంటి అశ్వం ఉచ్చాశ్వం, నువ్వు చూసినటువంటి దివ్య పురుషుడు అగ్నిదేవుడు అని చెప్తాడు.
అందువల్లనే నీకు ఇన్ని శక్తులు ఇన్ని అన్ని ప్రసాదించి తక్షకుడు నీ ఆధీనంలోకి వచ్చి తనకి ఇష్టం లేకపోయినా కుండలాలను నీకు ఇవ్వగలిగాడు అని మొత్తం వివరించి చెప్పి నువ్వు ఇంత శక్తి సంపన్నుడు అయ్యావంటే, లేదు గురువర్య, మీ వర ప్రసాదం వల్ల మీకు గురుదక్షిణ తీర్చడం అనేటువంటి పని నేను చేయటం వల్ల నాకు ఇంతమంది సహకరించి నాకు ఇంత సహాయం చేసి నా పనిలో విజయవంతం అవ్వడానికి వీళ్ళందరూ సహకరించారు. దానితో పాటు నేను వీళ్ళ దగ్గర నుంచి కొన్ని శక్తులు కూడా పొందగలిగాను. ఇదంతా మీ దయే అని చెప్పాడు. అంతా సంతోషం, నీ కోరిక తీరింది కదా, గురుదక్షిణ ఇవ్వాలనేటువంటి నీ కోరిక తీరింది కదా, ఇకనైనా గృహస్థాశ్రమానికి వెళ్తావా అన్నారు. వెళ్తాను అని చెప్పి నేను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. కానీ తక్షకుడి మీద అతనికి కోపం. ఆ కోపం తీరలేదు. నేను గురువుగారి యొక్క పని మీద నిమగ్నమై ఉంటే నా పనికి ఆటంకం కలిగించాడు. అతని మీద ఎలా అయినా నేను నా కోపాన్ని తీర్చుకోవాలి, నా పగని తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి జనమేజయుడు గుర్తుకు వచ్చాడు. జనమేజయుడు మహారాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ మహర్షులు రాగానే రాజులు చక్కగా సాదరంగా ఆహ్వానిస్తారు కదా, ఆహ్వానించి అన్ని సకల మర్యాదలు చేశారు. 2 రోజులు ఉన్న తర్వాత జనమేజయుడి దగ్గరికి వెళ్ళి, మీ నాన్న ఎలా చనిపోయారో తెలుసా అన్నాడు. ఇట్లా మహర్షి శాపం వల్ల. సరే, మహర్షి శాపం వల్లనే చనిపోయాడు, కానీ తక్షకుడు వచ్చి కాటేశాడు. తక్షకుడు కాటేసినా కూడా రక్షించగలిగేటువంటి ఒక విప్రుడు వస్తుంటే తక్షకుడు రానియకుండా అతన్ని ఆపేసి నీ తండ్రిని కావాలనే చంపాడు. అటువంటి అతని మీద నువ్వు పగ తీర్చుకోవా? నీకు మీ నాన్నని చంపిన వ్యక్తి మీద పగ తీర్చుకోవాలని లేదా? అలా తీర్చుకోకపోతే మీ నాన్న మనసు ఎలా శాంతిస్తుంది? మీ నాన్న మనసు శాంతించాలి కదా. అంతేకాదు, నీకే కాదు, ఆ తక్షకుడు నాకు కూడా ద్రోహం చేశాడు. ఇలా నేను గురుదక్షిణ తీర్చుకునే పని చేస్తుంటే ఇలా కుండలాలు దొంగిలించి ఈ పనంతా నా పనికి చాలా ఆటంకం కలగజేశాడు. అదంతా చెప్తాడు. తన తండ్రి చావుకు ఒక రకంగా తక్షకుడి కారణం అన్న కోపము వచ్చింది. అలాగే ఒక మహర్షి పనికి తక్షకుడు ఆటంకం కలిగించాడు అన్న విషయాన్ని కూడా గ్రహించి జనమేజయుడు, మన ఇద్దరు కోపం తీరాలంటే ఏం చేయాలి అన్నాడు. అయితే మనం ఒక యాగం చేద్దాము, సర్పయాగం చేయటం మొదలు పెడదాము. అప్పుడు తక్షకుడితో పాటు అసలు ఇవి అన్నీ వచ్చి ఆ యాగంలో పడతాయంటే, తక్షకుడు చేసిన ఒక్క పనికి అన్ని సర్పాలని శిక్షించటం అన్యాయం కదా అంటే, అప్పుడప్పుడు అలాంటి పనులు సంభవిస్తూ ఉంటాయి, అది చేయటంలో తప్పేం లేదు. మీ మహారాజులు యుద్ధం చేయటం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు కదా, అది ఎలా ధర్మసమ్మతమో ఇది కూడా అలాగే, దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఏం లేదు, ఆ సర్పయాగం చేద్దాము అంటారు. తక్షకుడు ప్రోద్బలంతో జనమేజయుడు ఆ సర్పయాగం మొదలుపెట్టి సర్పయాగం చేయటం మొదలు పెడతారు. కానీ ఏ కోరికైతే ఉత్తంకుడు కోరుకున్నాడో తన కోరిక మాత్రం తీరలేదు. తక్షకుడు మిగతా సర్పాలు చనిపోయినాయి, కానీ తక్షకుడు క్షేమంగానే ఉన్నాడు. సర్పయాగం చేశారు, కానీ ఆఖరిన దాన్ని ఆపేస్తారు. దీనితో ఉత్తంకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ కారణంగా ఉత్తంకుడు పాత్ర ద్వారా, కథ ద్వారా మనం నేర్చుకునే చూడండి, ఎన్ని నేర్పించాడు ఆయన మనకి. ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు సంశయంతో ఒక పని చేయవద్దని నేర్పించాడు. అలాగే ఆహారం ఎలా తీసుకోవాలో, ఆహార విషయంలో ఎలాంటి అజాగ్రత్తలు లేకుండా ఆహారాన్ని దూషించకుండా తినమని ఒక విషయం చెప్పాడు. ఇంకొకటి అంత సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు, వేద పారంగతుడు, కానీ తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ప్రతి చిన్న విషయానికి తొందరగా కోపం తెచ్చుకుంటాడు. ఆ కోపంతోనే పౌష్య మహారాజుకి కోపం ఇచ్చాడు, ప్రతిశాపం పొందాడు. ఇంకా అంతేకాకుండా తన పనికి ఆటంకం కలిగించాడు. చివరికి తన పని విజయవంతం అయిపోయింది. ఇంకా తక్షకుడి విషయం మర్చిపోవచ్చు, కానీ మర్చిపోలేకపోయాడు. కోపం, పగ, ద్వేషం వాటిని వదిలిపెట్టలేకపోయాడు. ఎలా అయినా అతని మీద కోపం తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలని జనమేజయుడిని ప్రోద్భవించి సర్పయాగం చేశాడు. కానీ చివరికి తన కోరిక నెరవేరలేదు. అందుకే అకారణమైనటువంటి కోపం, చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి కూడా కోపం తెచ్చుకోవద్దు. అది ఎప్పటికీ మనకి శత్రువే అవుతుంది. తన కోపమే తన శత్రువు అన్నదానికి ఉదాహరణ ఉత్తంకుడు. చీటికి మాటికి కోపం తెచ్చుకోకూడదు. మనకు ఒక్కసారి కోపం వచ్చింది అంటే దానికంటూ ఒక పెద్ద కారణం ఉండాలి. కారణం లేకుండా చీటికి మాటికి కోపం తెచ్చుకుంటే కోపిష్ఠులమే అవుతాం, కానీ దానివల్ల ఎటువంటి ఫలితము ఉండదు. సో తన కోపమే తన శత్రువు అన్నట్లు ఆయన కోపమే ఆయనకు శత్రువు అయ్యి
ఆయన కోపం వల్ల ఆయన ఏమి సాధించాలనుకున్నాడో అది కూడా సాధించలేక నిష్ఫలమై తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే చీటికి మాటికి కోపం తెచ్చుకోకుండా, అకారణంగా ఒక మనిషి మీద పగ ద్వేషం లేకుండా ప్రశాంతంగా ఆలోచించి మన పనులు చేయాలి, ప్రశాంతంగా జీవించాలని ఉత్తంకుడి కథ ద్వారా మనకి నేర్పిస్తున్నటువంటి, భారతం నేర్పించినటువంటి నీతి ఇది.